నాకు ఎవరు ప్రభువుని గురించి పరిచయం చేస్తున్నాడో ఆ మహానుభావుని బట్టి ప్రభువుని నా నిండు హృదయంతో స్తుతిస్తాను. నా స్నేహితుని బట్టి నా ప్రభు నామాన్ని కనపరుస్తాను. దేని బిడ్డలారా, నా స్నేహితుడే నా జీవితంలో లేకపోతే, అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఏర్పాటు ఉంది కనుక వేరే వ్యక్తినైనా దేవుడు ఏర్పాటు చేసేవాడు, వేరే పరిస్థితినైనా దేవుడు ఏర్పాటు చేసేవాడు, ఏదో రకంగా క్రీస్తు దగ్గర తీసుకొచ్చేవాడు, అది వేరే విషయం. కానీ జరిగిన సంఘటన చెప్పాలి కనుక చెప్తున్నాను. నా స్నేహితుడే నా జీవితంలో ఉన్న కారణాన్ని బట్టి, తాను క్రీస్తుని పరిచయం చేసే బాధ్యత తాను తీసుకున్న కారణాన్ని బట్టి, దేని బిడ్డారా, భయంకరమైన కుటుంబానికి చెందిన నా జీవితాన్ని, భయంకరమైన పరిస్థితుల్లో పెరుగుతున్న నా జీవితాన్ని నా స్నేహితుడే బాధ్యత తీసుకొని నా పక్కన కూర్చొని యేసుని పరిచయం చేసి యేసే నిజ దేవుడు, యేసు తప్ప మరొకరు లేరు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే స్వర్గం పరలోకమని నా స్నేహితుడు నాకు చెప్పడమును బట్టి, దేని బిడ్డారా, దేవుని మందిరానికి తను తీసుకుని వెళ్ళడంను బట్టి యేసు నా జీవితంలో సొంతమయ్యాడు. ఆయన సొంత రక్షకుని కానీ అంగీకరించడానికి నా ప్రభు నా ఎడల కనికరం చూపించినాడు. ప్రభు నామానికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయాన నా స్నేహితుడు కుటుంబాన్ని దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు దీవించి వారిని ఆశీర్వదించును గాక.